నాది కలగొట్ల సార్. నేను చేసేది నంద్యాల వంట మాస్టర్గా ఏదో పండగని వచ్చినాను. రోడ్డు మీదకి టీ తాగనికని వచ్చి రాడ్లు అవి తీసుకొని పల్ల వచ్చినారు. అంగిపట్ట అర్జున్ రెడ్డి అనేతోడు మెడపట్టు పట్టుకున్నాడు, పట్టుకొని ఈడ్చినాడు. అందరూ వచ్చి పీకుతున్నారు సార్. ఏమో సార్, నేను టీ తాగనికి వచ్చినా ఆయన అర్జున్ రెడ్డి అని అంగిపట్ట పట్టుకున్నాడు, పట్టుకుంటే అందరూ వచ్చి పీకుతున్నారు సార్. కానీ రాడ్లతోనే సార్ అంతా కొట్టినాయి, రాడ్లు పెద్ద కట్టెలు, ఇంకా దాంట్లో ఏం లేవు సార్. నేనైతే పండగని వచ్చినాము అది సార్, రోడ్డు టీ తాగనికని పోయింది సార్. మామూలుగా అందరం సాయంత్రం పూట పాలకోతుంటే ఇట్లా వైఎస్ఆర్ పడాలని కామెంట్ చేస్తున్నారు సార్. మేము కోయిలకుంట్లకు నంద్యాలకు ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ఆ రోడ్డు మీదే నిలబడి మా దగ్గరే నిలబడి మందులు అమ్ముతున్నారు సార్. ఇప్పుడు గొడవకు వస్తే మా వాళ్ళని కొట్టినారని మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోతే కారం పొడి కట్టెలు తీసుకొని రమ్మని ఆడళ్ళని పిలుస్తున్నారు సార్. జనా కొడుకులు ఆడళ్ళన్నా సార్ పిలిచేది కొట్టాటలకు. పోలీసులు కూడా మమ్మల్ని రానియకుండా ఉన్నారు సార్, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారు దావులలో పోతుంటే వైఎస్ఆర్ వాళ్ళకు పడాలని ఆడళ్ళు ఉన్నప్పుడే అంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా అవి కారంపొడి ప్యాకెట్లు ఇవెల్లా తీసుకున్నారు. రోడ్డుకు దగ్గరలోనే ఉంది సార్ మా వాయన. మేము కూడా రోడ్డు కాడనే ఉన్నాం సార్. వచ్చి మా వాయన మీద అన్నారు సార్, అర్జును వాడు వెంకటేశ్ గాడు అనేటోడు సార్. వచ్చి మీద వాడి కొడుతున్నారు సార్. ఏమో సార్, మేమేమి అనలే, మాకేం పని, పొద్దున్న లేచినాము అంతే 6కే సార్. కట్టెలు తీసుకున్నారు వాళ్ళైతే, అన్నీ తీసుకున్నారు సార్, బండలు తీసుకున్నారు. మిగతా పక్కన వాళ్ళ అనురాధా సార్. సార్ వాడు నా మీద కూడా వచ్చినాడు సార్, వాడు నా మీద కూడా కొట్టనీకి వచ్చినాడు సార్. వెంకటేష్ గాడు అర్జున్ గాడు. నా పేరు సుధాకర్ రెడ్డి సార్, కలగొట్ల. నేను మటన్ కోసం వచ్చి మటన్ తీసుకొని రోడ్డు దిగుతాను, మెడికల్ షాప్ కాడ నిలబెట్టి కట్టెలు తీసుకొని కొడతాను సార్. వాడు రౌడీ సెటర్ అర్జున్ రెడ్డి, వాడు వెంకటేష్ రెడ్డి, ఇవి మిగతా గడ్డం సీను ఇంకా బోయలు అంటే వాళ్ళ పేర్లు తెలియదు సార్. తెలుసు కానీ మనుషుల పేర్లు తెలియదు, ఏం తెలియదు సార్. ఎవరు కనిపించే వాళ్ళని కొట్టుకుంటారు సార్, కోబలి కొట్టుబలి అని పెద్ద పెద్ద కర్రలు తీసుకున్నారు, కట్టెలు ఎవరు కనిపించే వాళ్ళని కొట్టినారు సార్. ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట మండలం కలగొట్ల గ్రామంలో ఈరోజు పెద్దగుర్రప్ప, తలారి సీను, సుధాకర్ రెడ్డి, చిన్నగుర్రప్ప, బ్రహ్మానందరెడ్డి, షేక్ మబ్బుల్ మీద ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో దాడి చేయడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అర్జున్ రెడ్డి ఇంకా వారి దాదాపు ఒక 20 మంది అనుచరులు కర్రలు రాడ్లు పట్టుకొని వీళ్ళను దొరికిన వారిని దొరికినట్టుగా ఈరోజు దాడి చేసి గాయపరచడం జరిగింది. మహిళలు అనేది కూడా చూడకుండా మహిళలను కూడా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి రౌడీ షీట్ ఉంది, కానీ పోలీసులు ఏ రోజు కూడా ఆ యొక్క రౌడీ షీట్ను మరి స్టేషన్కి పిలిపియాలని కానీ ఏ రోజు కూడా మరి చేయడంలే. ఎందుకంటే ఈరోజు ఏం చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు అడ్డం లేదు, మాకు కేసులు ఉండవు అని చెప్పి ఒక ధైర్యంతో ఈరోజు ఈ దాడులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు ఆ యొక్క గ్రామంలో మొదటి నుంచి కూడా వైసీపీకి పట్టున్న గ్రామం. మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు తమ ఉనికిని కోల్పోతూ ఉన్నాము, ఉన్నది కూడా పోతూ ఉంది, అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఇప్పటి నుంచే మనం ప్రజలను భయభ్రాంతులు చేసుకోవాలా. వైసీపీ నాయకులను కార్యకర్తల మీద దాడులు చేస్తే ఎవరు కూడా ముందుకు రారు అని చెప్పి ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఈ దాడులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క బస్టాండ్ సమీపంలోనే ఈ యొక్క బెల్ట్ షాప్ పెట్టి రోజు అక్కడ ఆ బస్టాండ్కి వచ్చిన మహిళలను కూడా నానా దుర్భాషలాడుతూ మరి వాళ్ళను బూతులు తిడుతూ మరి హేళన చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే మహిళలు కూడా చెప్పడం జరిగింది. మరి పోలీసు వారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి చోట కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము వైసీపీ అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా చిన్న సంఘటనలు కూడా చిన్న కేసులు కూడా లేకుండా ప్రజలందరూ కూడా అందరూ సమానమే. మరి ఇటువంటి గొడవలు ఉండకూడదని చెప్పి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము ఆ రోజు
ఉన్నాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మరి దాదాపు 1.5 సంవత్సరం కావస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా ఇంకా దాడులు ఆగడం లేదు. పోలీసులు ముఖ్యంగా కొత్తగా ఎస్పీ గారు కూడా కొత్తగా చార్జ్ తీసుకున్నారు కాబట్టి మరి ఆయన ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని పోతాం. ఇప్పుడే డిఎస్పీ గారితోనూ సిఐ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూడు ఇక్కడ ఇంతమంది దాదాపు 6 మందిని ఈరోజు మీద దాడులు చేయడం జరిగింది, తలలు పగలగొట్టడం జరిగింది. మరి ఈ విధంగా ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు మరి చాలామంది ఈరోజు ఎక్కడ బందోబస్తు, ఎందుకంటే ఈ ఆలూరు సైడ్ బందోబస్తు పోలీసులు కూడా ఎవరు కూడా లేరు అందుబాటులో. ఏదేమైనప్పటికీ దీని మీద ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు దీని మీద విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం.